హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే పాపకి స్కూల్ లేదు, అందుకోసమే ఇక తొందరగా అయితే లేవలేదు. ఒక పక్క పప్పు నానబెట్టేసి అన్నపప్పు అన్నమాట. అన్నపప్పు నానబెట్టేసిన తర్వాత ఉడకబెట్టిన తర్వాత తాలింపు అయితే వేసేసాను అనమాట. మా ఆయన అప్పటికే చెప్తూనే ఉన్నాడు, వద్దు నీకు చేయరాదే, ఎందుకు లేదు ఒక టైం వేస్ట్, పరేషాన్ పడతావు అని చెప్తూనే ఉన్నాడు. కానీ మన ఆడోళ్ళు తింటామా, మనది మనకే పట్టుదల అనమాట. నేను ఒక్కటైనా చేసి తింటా అని జొన్న రొట్టెలు అయితే చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. 5 రొట్టెలలో చేయంగా ఒక్కటైనా మంచిగా రాకపోతుందా అని చూస్తూనే ఉన్నాను. ఒక్కటైతే మంచిగా వచ్చిందనమాట. ఒకటి కాదు, 2 అయితే మంచిగా వచ్చినాయి. మిగతాయి షేప్ రాకపోయినా టేస్ట్ అయితే బాగానే ఉంది. ఉడికితే చాలు, నేను తినేస్తా అని మా ఆయనతోటి అంటూనే ఉన్నాను. సరే నీ ఇష్టం చేయి, మళ్ళీ నీకు ఓపిక, నీకు నీ ఓపిక నువ్వే పరీక్షించుకో అని చెప్పారనమాట. ఇక నేనైతే రొట్టెలు చేయడం స్టార్ట్ చేసేసాను. ఇక ఫస్ట్ రొట్టె అయితే ఇట్లా వచ్చిందనమాట. షేప్ అవుట్ అయిపోయింది, మొత్తం రౌండ్ రాకపోయినా మంచిగా అయింది. పప్పు అయితే ఉడికింది. ఇక మా పిల్లలు ఇద్దరు అయితే స్నానం చేసేసి ఆడుకుంటున్నారనమాట. నా అవతారం చూసారా, నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు. రొట్టెలు చేసిన తర్వాత అయితే ఇక స్నానం చేసి మంచిగా వేడిగా తిందామని పిండి అయితే కలిపేసి ఫస్ట్ అయితే నీళ్ళు మరిగించుకున్న తర్వాత పిండిలో వేసేసి కలిపేసాను అనమాట. కొంచెం మెత్తగా వచ్చింది, లేకుంటే మంచిగానే వచ్చాయి రొట్టెలు. కొంచెం మెత్తగా వచ్చేసరికి పిండి ఇట్లా అయిపోయినాయి అనమాట. నేనైతే చేయడం అయితే ఆపలేదు, ఇక నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నాను. కొంచెం పిండి వేస్ట్ పోయిన రొట్టెలు అయితే ఆఖరికి ఇక 5 రొట్టెలు అయితే చేసేసాను. 5 రొట్టెలలో 2 రొట్టెలు అయితే మంచిగా వచ్చాయన్నమాట. అన్నపప్పుతోటి జొన్న రొట్టె తింటే టేస్ట్ మంచిగా ఉంటుందని నేనైతే చేశానన్నమాట. పొంగు అయితే మంచిగానే వచ్చింది రొట్టెలకి. చిన్నగా చేస్తున్నాను, పెద్దగా నాకేం చేయరాదు. చిన్నగా అయితే చేస్తున్నాను అనమాట. పిండి మొత్తం నైటీ మీద పడిపోయింది, మొత్తం అంగడంగడ అయిపోయింది అనమాట. మా ఆయన అయితే ఎక్కువసేపు నిలబడకు, మళ్ళీ నడుము నొస్తుందని, బ్యాక్ పెయిన్ అని, పరేషాన్ అవుతామని చెప్పిండు. నేను చేసిన తర్వాత స్నానం చేస్తా అని చెప్పేశాను. మా ఆయన అయితే ఇక పిల్లలతో ఆడుకుంటున్నారు. వాళ్ళు ముగ్గురు అయితే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి వెయిట్ చేస్తున్నారనమాట నా కోసం అన్నం తినడానికి. మా పిల్లల్ని తినమంటే నేను తర్వాత తింటా అన్నారు. ఇక రొట్టె ఉడికిన తర్వాత తిందామని వాళ్ళు కూడా వెయిట్ చేశారనమాట. సరే అని ఉండండి అని నేను కూడా వాళ్ళలో ఉండమన్నాను. మా చైత్ర పాప కన్నా కృతిక పాప అయితే జొన్న రొట్టె మంచిగా చేస్తుంది. మా ఆయన అంటూనే ఉన్నాడు బ్యాక్ పెయిన్ వస్తుందని. నేనైతే అసలు వినలేదన్నమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు అసలు బ్యాక్ పెయిన్ అనేది లేదు, సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా లేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే 7 మంత్ వెళ్ళి 8 మంత్ పడంగానే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మంచిగా రెస్ట్ తీసుకున్నాను అనమాట. డెలివరీ అయిన తర్వాత ఒక 2 నెలలు అక్కడే ఉండి మంచిగా రెస్ట్ తీసుకొని రికవరీ అయ్యి వచ్చేసాను. సెకండ్ ప్రెగ్నెన్సీ మాత్రం అట్లా కాదు, మొత్తం 9 నెలలు నిండే వరకు మా ఇంట్లోనే ఎవరి సాయం లేకుండా మొత్తం పనులు నేనే చేసుకున్నాను. ఏ పని వేరే వాళ్ళనైతే అసలు చేయనీయలేదు. మా ఆయన కూడా ఏ పని కూడా చేయలేదన్నమాట. సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే నా పని మొత్తం నేనే చేసుకున్నాను. కానీ ఇప్పుడైతే అట్లా లేదు, మొత్తం మా ఆయనే సగం పనులు చూసుకుంటున్నాడు. నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఈ థర్డ్ ప్రెగ్నెన్సీ ఏమో కానీ నాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు బ్లడ్ లేక అటు పరేషాన్ అనమాట, బ్యాక్ పెయిన్ తోటి. మొత్తానికి ఒక రొట్టె అయితే సక్సెస్ఫుల్గా మంచిగా వచ్చిందనమాట. నా ఆనందానికి అవధులు లేవన్నట్టు. చూడండి, నాకైతే మస్తు ఖుషి అనిపించింది. అన్నపప్పు అనమాట, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కందిపప్పు కన్నా అన్నపప్పు బెస్ట్ అనిపిస్తుంది అనమాట. కానీ ఎక్కువ తింటే కడుపుని వస్తుంది. మళ్ళీ నాకు ఫస్ట్ అరుగుతలేదు కదా, మా ఆయన అయితే ఒక్క రొట్టె తిను, కొంచెం అన్నం తినని చెప్పేశాడు. నేను ఒక్కటే తింటానులే, నువ్వు పరేషాన్ కదా. గ్యాస్ మొత్తం తుడిచిన, మొత్తం చూడండి అంగడైపోయింది, పిండి మొత్తం పడి. ఇక్కడైతే రోజు గ్యాస్ క్లీన్ చేసిన, ఇక్కడ గాలికి చిన్న ఆకులు పడుతూ ఉంటాయి అన్నమాట, గ్యాప్ ఉంది. అందుకోసమే చూడండి రొట్టె అయితే మంచిగా వచ్చింది. నాకైతే ఫుల్ ఖుషి అనిపించింది అనమాట. ఫస్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు బ్లడ్ ఎప్పుడు లో కాలేదు, ఎప్పుడు ఇంప్రూవ్ అయింది. కానీ ఒకేసారి ఇప్పుడైతే లో అయిపోయింది అనమాట. మా చైత్ర పాప అయితే స్నానం చేసేసి మంచిగా రెడీ ఏం కాలేదు, స్నానం చేసేసి ఇగో మా ఆయన అయితే ఉడకలేదని ఫస్ట్ అయితే చోటు గడికేస్తారు అని చోటు గడికేసిండు.
థర్డ్ ప్రెగ్నెన్సీలో అయితే ఇలా అవుతుందన్నమాట. ఒకసారి ఎక్కువ అవ్వడం, ఒకసారి తక్కువ అవ్వడం, బ్యాక్ పెయిన్ రావడం, వాంతులు. ఫస్ట్ మంత్ నుంచి ఫోర్త్ మంత్ వరకు అయితే వాంతులు, మొత్తం కడుపు నొప్పి. మీరే చూసారు కదా, ఆల్రెడీ వ్లాగ్స్ అయితే పెట్టాను కదా. మొత్తం నీరసంగా నా ముఖం మొత్తం ఎట్లానో అయిపోయిందనమాట. ఫస్ట్ మంత్ నుంచి సెకండ్ మంత్ వరకు చాలా ఇబ్బంది పడ్డాను. మళ్ళీ ఫిఫ్త్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు అయితే మంచిగానే ఉన్నాను. మళ్ళీ ఇప్పుడైతే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యింది. డాక్టర్ని అడిగితే ఏమో థర్డ్ ప్రెగ్నెన్సీ కదమ్మా, అట్లానే అవుతుంది, కొన్ని జాగ్రత్తలు టిప్స్ పాటిస్తే మంచిగానే ఉంటుందని చెప్పారనమాట. సరే అని ఇక ట్యాబ్లెట్స్లు అయితే వేసుకుంటున్నాను. ఏం తిన్నా ఎంత తిన్నా బ్లడ్ అయితే ఇంప్రూవ్ అవ్వడం లేదు. మొన్న పెట్టిన వీడియోకి కొందరైతే నేను టిప్స్ అడిగాను కదా, బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని. కివీ పండ్లు తినమని ఉమాదేవి అక్క అయితే చెప్పింది. కివీ పండ్లు కూడా తింటున్నాను అప్పుడప్పుడు అనమాట. నాకైతే అంత నచ్చాయి. అవి పుల్ల పుల్లగా మొత్తం ఎట్లానో తీయగా ఉంటాయి కదా. నేను ఎప్పుడు అంత ఫ్రూట్స్ మా చైత్ర పాప అయితే తిన్నాను, కృతి పాప అయితే అస్సలు ఏం తినలేదన్నమాట. కానీ మంచిగానే ఉన్నాను. ఈ ప్రెగ్నెన్సీ అప్పుడైతే అన్నీ తిన్నా బ్లడ్ అయితే అస్సలు ఇంప్రూవ్ అయితే లేదు. వీళ్ళకైతే అన్నం పెట్టేశాను, వీళ్ళైతే అన్నం తింటున్నారు. మా ఆయన అయితే ఇక చారు చేయడం స్టార్ట్ చేసిండు అనమాట. మా ఆయన అయితే చారు చేస్తాడు, నేను చేయమన్నా. అయిందా? ఎంతసేపు పడుతుంది? మా ఆయన నాకన్నా మంచిగా చేస్తాడు చారు. బిస్కెట్ కాదు, నిజమే. కరెంట్ పోయింది బరబ్బర్. నిన్న అయితే అరగంట సేపు చారు అయిపోయింది. స్మెల్ అయితే మంచిగా వస్తాను. నాకేమో ఈ మధ్యలో అసలు కుదురుతలేదు. చారు చేసినా ఇట్లా పల్చగా అవుతుంది, లేకుంటే కారం అవుతుంది, లేకుంటే పుల్లగా అయిపోతుంది. రొట్టె సరిపోతుంది ఇద్దరికే కదా, వాళ్ళు ఎట్లా తినరు. టైం అవుతుంది, ఆకలి అవుతుంది నాకైతే. రోజు టైంకి టైం తిని కొంచెం లేట్ అయిపోయినా ఆకలి బాధ అన్నట్టు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నేనే లేట్ చేసిన, అట్టిగా ప్రయోగాలు చేసి పరేషాన్ అయిపోయి. చేయంగా రెండు అయితే మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, చాటలో పెట్టి ఉంచిన మెత్తబడిపోతాయని మా చోటుగాడ తిన్నాడు. గ్యాస్ తుడిచిన తుడవనట్టున్నది, మొత్తం పిండి పడి 10 నిమిషాలు పడుతుందా? మెల్లగానే. చారు అయితే ఉడికింది, అక్కడ ఉడికింది. ఆయన వేడి వేడి ఉంది, నేనైతే తింటుంది. తినొచ్చుపోతుంది. రొట్టె అయితే షేప్ రాలేదు కానీ మంచిగా ఉంది. తినడేమో తిన్నారు కదా, వేసిన కదా. పప్పుతోటి జొన్న రొట్టె సూపర్ ఉంది. అప్పుడు ఏమన్నాయి, చేదు ఉంది అద్దు నీ రొట్టె అన్నట్టు. చేకు షాప్ నీకేమి వేస్తాయి ఇదేమో తింటున్నా ఇప్పుడు. మా ఆయనైతే చాలా రోజుల తర్వాత కలిసి తింటున్నాం అనమాట. ఎందుకంటే నేను తొందరగా తినేస్తున్నా పొద్దున్న నైట్ అయినా. ఇక మధ్యాహ్నం తింటున్నా, లేకుంటే ఏమైనా ఫ్రూట్స్ తీసుకొని అట్లనే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను అనమాట. ఈరోజు ఈ రొట్టె వల్ల రేట్ అవుతుంది.
ఎక్కువ నేనైతే పడుకొని లేచిన అనమాట నిద్రపోయి. మా ఆయన అయితే వాటర్ మెలన్ కట్ చేస్తాను. తిని చూసినావా? అది కొని ఒక 4-5 రోజులు అవుతుంది అనమాట. అందుకోసమే తిని చూసినావా అంటున్నా. మా కృతిక పాప అయితే లేవ్వలేదు. మా చేతి పాప కూడా నేను నిద్రపోయేటప్పుడు అయితే పడుకోలేదు. ఎప్పుడు పడుకున్నదా? జ్యూస్ చేసి అంటది కృతిక పాపలు ఇస్తే. కరెంట్ పోయి అయితే దాదాపు బాగాసేపు ఉండే. మేము మా ఆయన చారు చేసేటప్పుడు పోయింది అయితే ఒక 2-3 గంటలే రాలేదు. మధ్యాహ్నం వచ్చిందనమాట. ఎండ అయితే అస్సలు వశపడలేదు. చాలాసేపు బయట కూర్చున్నాం. బయట కూర్చొని చూసేసరికి 1 గంట కరెంట్ వచ్చిందనమాట. మాది రేకులది కదా, ఇంకా బాగా వేడవుతుంది. ఈమె అయితే ఇప్పుడు పడుకుంటే అసలు సాయంత్రం నైట్కి పడుకోదన్నమాట. ఆమెకు నిద్రే రాదు 11 వరకు. మా కృతిక పాప ఎప్పుడు పడుకొని లేచినా ఆమె అయితే చక్కగా 9 కల్లా నిద్రపోతుంది. ఏమో వాసన వస్తుంది. స్టవ్ మీద ఏమైనా పెట్టినా? ఏం పెట్టినా? మక్క పొత్తులా కంకులా ఉడకబెట్టినా? స్కూల్ లేదని కొద్దిసేపు పడుకున్నది పాప. ఏం స్లైసెస్? టేస్ట్ అయితే బాగుంటుందో లేదో అనుకున్నా, కానీ టేస్ట్ బాగుంది. వాటర్ మెలన్ అయితే హెల్త్ కూడా మంచిది. జ్యూస్ వెళ్తాందా? ఆయన మొత్తం ఇట్లా కట్ చేసి ఇచ్చి ఇక్కడ కొంచెం వాటర్ లెక్క ఉంటాయి కదా, అదైతే పాపకి ఇస్తాను. చిన్న పాప అయితే లేచింది. ఇట్లానే జ్యూస్ చేసింది. ఇప్పుడు కృతిక పాపలు ఇవ్వాలి, లొల్లే ఉంటుంది. ఈమె చెప్తుంది లేచినాక ఎట్లా చెప్తుంది నేను తాగినా అని. వాళ్ళ డాడీ తోటి మొత్తుకుంటుంది. ఎంత ఒకటి తీసుకున్నావు చిన్న? ఏమైందంటే బండి ఖరాబ్ అయిందనమాట, కర్బూజకాయలది. అయితే మా షాప్ దగ్గరే ఆగి ఉండే. నైట్ మొత్తం ఆగిందో ఏమో తెలియదు మాకైతే. పొద్దున్న లేచి చూసేసరికి ఉండే అనమాట. ఇక మేమైతే 2 తీసుకున్నాం. ఆయన డబ్బులు వద్దన్నాడు కానీ ఇక మా ఆయన అయితే 100 రూపాయలు ఇచ్చి 2 తీసుకున్నాడు. ఆశీర్వాద్లో అయితే అంత పెద్ద ఇయ్యరు, 50కి. ఎట్లున్నది బేట? ఒక్కటే 100 రూపాయలకి అంటారు, అంత పెద్దగా ఉండే. ఆమెకు లేచినాక చెప్పు, చెల్లికి చెప్తావా? పొద్దున్నైతే వాటర్ రాలేదు. ఇక సాయంత్రం అయితే కొన్ని వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఉతుకుతున్న బట్టలు అయితే. మా వాళ్ళు అయితే మొక్క కంకులు పెట్టిరు కదా, ఉడకలేదని మళ్ళీ పెట్టిండు మా ఆయన. ఇక నన్ను చూడమన్నాడు, నాకు గుర్తులేక నేను ఇటాచి ఇటే ఉన్నా కదా, మొత్తం మాడిపోయినాయి. కొన్ని తిన్నాడు, కొన్ని గంజిలో నుంచి తీసి తింటాను. తినకబెడ తినకని చెప్తే ఆమె ఆగుతుందా? మల్లెపూలు అయితే మంచిగా పూస్తున్నాయి. ఇవి ఎవరు తెంపి వేసిందే కదా? ఏమన్నా మీరు తెంపిందా?
మిర్చి కూడా కాస్తాయి. సోరకాయ అంటున్నా, బీరకాయ. 2 బీరకాయలు ఉన్నాయి. మరి మనం కూర అవుతుంది కానీ ఇక కోతులు ఏం చేస్తాయి వాటికి వేసేయని వేసేయాలి. వేసేస్తా. వాళ్ళ బాధ మొత్తం దాని ఉంది కూడా. వర్షం అయితేనే ఎండకు అప్పుడే ఉతుకుదాం అనుకున్నా కానీ నీళ్ళు కూడా రాలే, ఎండ కూడా బాగుండే. ఇప్పుడు కొంచెం నీడ వచ్చింది. ఎట్లా ఉల్లాడతాయి ఎండాకాలం కదా, మేము పడుకునే లోపు ఇవి ఉల్లారిపోతాయి. ఇలా అవతారాలు చూడండి, అసలు స్నానం చేసినట్టే లేదు. ఆ మునక్కాయ కింద రాసింది. వీటిని మాత్రం తింటలేవు కానీ ఇరుస్తున్నాయి. ఆ కొమ్మలని మునక్కాయలని ఇట్లా ఇరుస్తున్నాయి. కాకరకాయ తీగ అయితే మంచిగా తాకుతాయి కానీ కిందలు పడుతున్నాయి. ఏం చేస్తాయి తెలియదు. లేకుంటే తినే మందం అయితే వెళ్తాయి. కూరగాయల రేట్లు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక స్టార్ట్ అయిపోయింది. చెప్పు ఊపాకు చెప్పు. నేను మావిని చూడమని చెప్పిన, నాకు గుర్తు లేకుండా నాకు కాలిపోయినట్టు. అసలు అంత ఏం గుర్తుంటలేదు. బట్టల మీద వేస్తావా డాడీ? కోరస్ తినేసి. ఇవన్నీ మా పుంజులే. నడు రేపానా? నాకు కింద కూర్చుంటే కష్టమైంది లేవడానికి. పొద్దునంటే అన్నం తినకుండా ఉతికేస్తా. ఏమైంది చెప్పు. నేను ఎత్తుకొని ఇప్పుడు ఎత్తుకోమంట. నాకేమైనా హెల్ప్ చేసినా, నాకు కొంచెం అన్నం తినబెట్టినా, ఏమైనా తినబెట్టినా ఈమెకి బాధ అనమాట, నాకు చేయాలా అని. నేను పెడతలే, నేను వెళ్ళి పెడతా. ఉన్నాయి. ఈవినింగ్ తినడానికి స్నాక్స్ ఏం లేవు, అందుకోసం ఇక బీట్రూట్ తింటున్నా. తినాలన్నా పించకపోయినా తినాల్సిందే. బేస్నెస్ ఏంది మంచిగా లేదట. ఎవరు తింటారు మరి? జ్యూస్ చేయాలనా? జ్యూస్ చేస్తా అంటే అద్ద అంటుంది మా ఆవిడ. ఇదైనా ఇట్లా నమిలి తినచ్చు కొద్దిగా. జ్యూస్ అంటే బాగా కష్టం అవుతుంది. ఎండ కొడుతుంది మొత్తం ఫేస్ మీద. ఇటు జరుగు. అట్టు జరిగితే ఇంకా కొడుతుంది. ఇటు జరుగు. టైం వచ్చేసి 4:30, 5 అవుతుందేమో. 4 అవుతుందా? 4 అవుతుంది కానీ ఎండ తగ్గుదలేదు అసలు. ఫుల్ వేడవుతుంది, మొత్తం వల్లిపోయినట్టు. అట్టిగానే మొత్తం జ్యూస్ చేయమంటారు, మొత్తం నా మీదే రుద్దుతారు ఇల్లు. జ్యూస్ మొత్తం నేనే తాగాల మళ్ళా. అటు తిరిగి తొడక తినది ముఖం చూడి. డాక్టర్ అయితే బీట్రూట్ ఇక్కడ వాళ్ళు మేము ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళినాం కదా, హల్వా చేసి తిను అన్నారు. ఇక షుగరే తింటలేనంటే హల్వా చేసి తిను అంటారు. నేను ఎప్పుడు చేయలేదు, నాకు చేయరాదు కూడా. అది ఎట్లా ఉంటుందో ఎవర్రా ఏమన్నావు? తెలుస్తలేదు, కొద్దిగా తెలుగు మాట్లాడతాను. పొడికి ఎట్లా పోయావు? వచ్చే సంవత్సరం అయితే స్కూల్కి పంపిస్తాను. పోతలేదా బడికి? పెట్టు